రియాక్టెంట్ అనేది స్లోగా తగ్గుతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ విల్ డిక్రీస్. టైం పెరిగే కొద్దీ, ఓకేనా, టైంతో పాటు రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది, ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. రియాక్టెంట్ ఎంత తగ్గితే ప్రోడక్ట్ అంత పెరుగుతుంది, ఓకేనా. రియాక్టెంట్ అనే కాన్సన్ట్రేషన్ ఎంత తగ్గితే అది ప్రోడక్ట్ గా మారుతుంది. అంటే రియాక్టెంట్ ఎంత తగ్గిందో ప్రోడక్ట్ అంత పెరగాలి, అంతే కదా, ఓకేనా. సో నేను ఆల్రెడీ రేట్ అనేది చెప్పాను. సో ఇప్పుడు రేట్ ఈక్వల్ టు, సో నేను చెప్పిన ఈక్వేషన్స్ ని సో నేను ఏం చెప్పాను, డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ విత్ రెస్పెక్ట్ టు టైం, లేదా ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు. ఎందువల్ల ఈక్వల్ చేసుకోవచ్చు, రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత తగ్గిందో ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా అంతే పెరుగుతుంది, ఓకేనా. సో మనం తీసుకున్న రియాక్టెంట్ ఎంత తగ్గితే ప్రోడక్ట్ అంత పెరుగుతుంది. సో రెండు ఈక్వల్ గానే ఉంటాయి కదా, ఓకేనా. సో ఇప్పుడు డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ by time interval, it is equals to the increase in concentration of products by time interval. రెండు ఈక్వల్ అయిపోయి చూడండి, ఈక్వల్ చేసాను ఇక్కడ. ఓకేనా, రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత తగ్గిందో ప్రోడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా అంతే పెరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం, ఓకేనా. సో నిన్న రియాక్టెంట్ ని మనం ఆర్ అనుకున్నాం, ప్రోడక్ట్ ని పి అనుకున్నాం. సో సింపుల్స్ రాసాం కదా, డెల్ బై డెల్టా టీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్, డిక్రీజ్ కాబట్టి మైనస్ రాస్తాం, ఈక్వల్ టు దానికి ఏం రాస్తాం, డెల్ బై డెల్టా టీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఇంక్రీజ్ కాబట్టి ప్లస్, ఈ రెండు ఈక్వల్ చేసుకున్నాం కదా. సో రేట్ ని సింపుల్ గా ఆర్ అని రాస్తాం, స్మాల్ ఆర్, ఓకేనా. సో రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఈక్వల్ టు మైనస్ డెల్ బై డెల్టా టీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ del by delta T of concentration of P. So ఇది rate of the reaction. ఓకేనా. సో దీనికి ఇది క్యాపిటల్ R అంటే రియాక్టెంట్స్, P అంటే ప్రోడక్ట్, ఓకేనా. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చు. సపోజ్ మనకి ఇప్పుడు 2N2 plus O2 gives 2NO అనుకుందాం. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేస్తున్నాం మనం. N2 plus O2 gives 2NO. ఇప్పుడు దీనికి రేట్ ఎలా రాయాలి చూడండి. N2 కి ఏం రాస్తాం, డెల్ బై డెల్టా టీ ఆఫ్ N2 మళ్ళీ ఈక్వల్ టు, ఇది రియాక్టెంట్ కాబట్టి మైనస్ రాయాలి. ఇక్కడ కూడా డెల్ బై డెల్టా టీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ O2, ఇది రియాక్టెంట్ కదా O2 అనేది, N2 అండ్ O2 ఆర్ రియాక్టెంట్స్. సో ఒక్కొక్క దాన్ని విడివిడిగా రాసుకొని ఈక్వల్ టు పెట్టుకుంటే వెళ్ళాలి. ఈక్వల్ టు ఇక్కడ NO ఉంది, డెల్ బై డెల్టా టీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO. సో ఇక్కడ ప్లస్ రాయాలి, కానీ ఇక్కడ 2 ఉంది కదా, 2 ఏం చేయాలి,
1/2 గా రాయాలి. సో రేట్ ఆఫ్ ది రియాక్షన్ రాసేటప్పుడు నెంబర్స్ స్టాయికియోమెట్రిక్ వాల్యూ వస్తే దాన్ని 1/2 గా రాసుకోవాలి. సపోజ్ ఇక్కడ 3 వస్తే 1/3, 4 వస్తే 1/4. సో ఫ్రాక్షనల్ ఫామ్ లో రాసుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో చూడండి మళ్ళీ చెప్తున్నాను. N2O2 అనేవి రియాక్టెంట్స్ కి మైనస్ రాయాలి. సో del by delta T of N2, del by delta T of O2. మధ్యలో ప్లస్లు పెట్టకూడదు ఇక్కడ. ఇది రియాక్టెంట్ కదా, మధ్యలో ప్లస్లు పెట్టకూడదు, ఈక్వల్ టు పెట్టుకోవాలి. రియాక్టెంట్స్ ఒక్కొక్క దాన్ని ప్రొడక్ట్స్ లో ఉండే ఒక్కొక్క దాంతో ఈక్వలైజ్ చేస్తాము. ఓకేనా? సో ఇక్కడ 2 ఉంది కాబట్టి 1/2 del by delta T of concentration of NO. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. HI gives H2 plus I2. 2HI gives H2 plus I2. దీన్ని చూడండి ఎలా రాస్తాం. R equal to, ఇది రియాక్టెంట్ కదా, మైనస్ రాయాలి ఫస్ట్. del by delta T of concentration of HI. ఇక్కడ 2 ఉంది కదా, 1/2 రాయాలి. ఇక్కడ 2 ఉంటే 1/2 రాసాం లేదా, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా 1/2 రాయాలి. కాకపోతే ఇది రియాక్టెంట్ కాబట్టి యారోకి లెఫ్ట్ సైడ్ లో ఉండేది రియాక్టెంట్, అందువల్ల దీన్ని మైనస్ రాసి రాయాలి. ఈక్వల్ టు del by delta T of concentration of H2. ఇది ప్రోడక్ట్ కాబట్టి ప్లస్ రాయాలి. ఈక్వల్ టు ప్లస్ del by delta T of concentration of I2. ఓకేనా? సో ప్రోడక్ట్ లో రెండు ఉన్నాయి, ఒక్కొక్క దానికి విడివిడిగా రాసుకోవాలి, మధ్యలో ఈక్వల్ టు రాయాలి. ఓకేనా? సో రియాక్టెంట్స్ కి మైనస్ రాయాలి, ప్రొడక్ట్స్ కి ప్లస్ రాయాలి. ప్లస్ సైన్ ఇండికేట్స్ ఇంక్రీజింగ్ ఆఫ్ కాన్సంట్రేషన్, మైనస్ సైన్ ఇండికేట్స్ డిక్రీజింగ్ ఆఫ్ కాన్సంట్రేషన్. ఓకేనా? ఏదైనా వాల్యూస్ కనిపిస్తే స్టాయికియోమెట్రిక్ వాల్యూస్, వాటిని 1/, ఫామ్ లో రాసుకోవాలి, 1/x ఫామ్ లో రాసుకోవాలి. సో దీనికి మీరు ట్రై చేయండి. 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కదా, ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. సో నీట్ గా నోట్ చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్ మీరు ఓన్ గా చేయండి. ఏదైనా డౌట్ ఇచ్చినా నాకు వాట్సాప్ లో పెట్టండి.